వాళ్ళు చేయొచ్చు కదా. వాళ్ళు ఉన్నది ఇద్దరు మంత్రులు ఉన్నారు, 8 ఎంపీలు ఉన్నారు. వాళ్ళు కేంద్ర ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉంది, వాళ్ళ ఏజెన్సీస్ అన్ని వాళ్ళ చేతుల్లో ఉంది. చేయాల్సినప్పుడు వాళ్ళు చేయొచ్చు, కానీ వాళ్ళు చేయడం లేదు. ఇది ఓన్లీ వాళ్ళని భయభ్రాంతుల్ని గురి చేయడం మాత్రమే. బీజేపీ బీఆర్ఎస్ ని బీజేపీలో మెర్జ్ చేయడానికి మాత్రమే ఇది ఒక పావుగా వీరు వాడుకుంటున్నారు అనేది క్లియర్ గా అర్థమైపోయింది. కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల సొమ్ముని ఏదైతే వీళ్ళు దోచుకున్నారో దాని యొక్క అకౌంటబిలిటీ ఉంది. మీరే చెప్పారు కమిషన్ తర్వాత నివేదికకు సంబంధించి లెటర్ రాస్తాం కేంద్రానికి, అప్పుడు సిబిఐ మాట్లాడుతుందని. సో మీ దగ్గరనే ఆన్సర్ ఉంది. ఓకే నిమిషం అండి. విజయ్ గారు, సో మీ పాయింట్ చెప్పండి. రామరెడ్డి గారు ప్లీజ్, టైం తక్కువ ఉంది, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి ప్లీజ్, మీకు చాలా టైం ఇచ్చాం. విజయ్ గారు పాయింట్ మాట్లాడండి. పాయింట్ ఏం లేదండి, కాళేశ్వరమే తెలంగాణకు ఎప్పటికైనా ఎన్ని సంవత్సరాలకైనా 100 సంవత్సరాలకైనా వితౌట్ కాళేశ్వరము తెలంగాణ నీళ్లు అనేవి కరువు కాలంలో రావడం. ఎందుకంటే పైన నదీ జలాలు ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం ఆపుకుంటున్నటువంటి సందర్భంలో మనకు వాటర్ సోర్స్ ఉన్నటువంటిది ఓన్లీ ప్రాణహిత నుంచి కాళేశ్వరం దగ్గర వచ్చేటువంటి నీళ్లు మాత్రమే. ఇక్కడ మామూలు గోదావరి వరద వస్తే మనకు ఇబ్బంది లేదు. వరద రానటువంటిది కరువు సమస్యలో ఉన్నటువంటి సమస్య. ఎందుకంటే ఫ్యూచర్ వేరే ఉంటది, ఫ్యూచర్ ఆలోచించాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు, మన హక్కుని తెలంగాణనే ఎక్కువ ప్రవహిస్తుంది గోదావరిలో ప్రాంతంలో ప్రవహిస్తున్నటువంటి దాన్ని వీళ్ళు బనకచర్ల ద్వారా కావేరీకి కూడా తీసుకుపోయే చేస్తున్నారు. మనం వాడుకోవాలి. తెలంగాణ వాడుకునే విధంగా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు భవిష్యత్తులో శాపంగా ఎప్పటికైనా ఇప్పుడు గనక బీజేపీ కాంగ్రెస్ అది సెంట్రల్ లో రూల్ ఉన్నటువంటి పార్టీలు ఈ యాక్షన్ తీసుకోకపోతే ఎప్పటికైనా ప్రజలు చైతన్యవంతం అవుతారు. అంటే ఒకటండి విజయ్ గారు, ఇంకొకటి ఏంటంటే మాజీ సీఎం కేసీఆర్ విచారణకు హాజరవ్వడం నిజంగానే అంటే జవాబుదారీతనంగా ఉండడం ఒక మంచి విషయమే. వెళ్తున్నారు కాబట్టి ఓకే, దాన్ని స్వాగతించొచ్చు. కానీ విచారణకు వెళ్లేటప్పుడు 500 వాహనాలతో ఒక భారీ ర్యాలీ చేస్తాము, బీఆర్ఎస్ బల ప్రదర్శన చేస్తామంటూ కూడా వాళ్ళు ప్రకటనలు చేస్తున్నారు. అంటే ఈ రకంగా బీఆర్ఎస్ ఎక్కడన్నా ఎందుకు ఈ టైంలో బీఆర్ఎస్ బల ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉందా ఏమనుకోవచ్చు? రాజకీయంగా ఆ పార్టీ నిర్ణయం తీసుకుంటదండి. రాజకీయంగా తీసుకున్నారు. ఎవరైనా విచారణకు పోతుంది అనుకో, మేము తప్పు చేయలేదని ర్యాలీగా పోతారు. ఇది ఒక కేసీఆర్ ఒక్కరు చేస్తున్నారా? గతంలో మోడీ చేసిన అమిత్ షా అప్పుడు కానీ, గుజరాత్ లో జరిగినప్పుడు రాహుల్ గాంధీ సిబిఐ ఈడీకి పోతున్నప్పుడు అన్ని ఈడీ కార్యాలయాల ముందు ధర్నాలే చేశారు. ఇక్కడ ధర్నాలకు పిలిపియలే కదా, వీళ్ళు ధర్నాలకు పిలిపియలే. వచ్చి ఆడ విచారణ జరుగుతుంటే ఎట్లా విచారణ జరుగుతుందో చూద్దామని, అది బహిరంగ విచారణ అని కూడా ఉంది. కాకపోతే ఆ బహిరంగ విచారణలో కొంతమందిని పంపిస్తారు లోపలికి, అందరినీ పంపించరు. బహిరంగ విచారణ కూడా ఉంది. ఓపెన్ కోర్టు అనే మనకు రోజు జరుగుతుంది. ఇప్పుడు నిన్న హరీష్ రావు జరిగింది ఓపెన్ కోర్టు లాగానే జరిగినటువంటి విచారణ. అక్కడ జర్నలిస్టులు అందరు పోయారు, కొందరు మొత్తం చూసినటువంటిది ఉన్నది. ఇప్పుడు కూడా అటువంటి పొజిషన్ ఉంటది. దానికి ధర్నాలు గిర్నాలు కాదు కదా, ఆ పార్టీ నిర్ణయం తీసుకుంటే పోతారు. లేదా పార్టీ నిర్ణయం తీసుకున్నట్టయితే ఆడ కనపడలే, వాళ్ళు అభిమానులు వస్తారు. పార్టీలకు సంబంధించి ఏ రాజకీయ మన ఈటల రాజేందర్కి రాలేదా, హరీష్ రావుకి రాలేదా, ఎవరికైనా ఎక్కడైనా రాహుల్ గాంధీ విచారణ జరుగుతున్నా మొత్తం దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రి ఈడీ కార్యాలయం ముందు ధర్నా చేసిండు కదా. గతంలో అమిత్ షా అరెస్ట్ అయినప్పుడు గుజరాత్ లో ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళు కూడా అదే చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది కదా విచారణకు సంబంధించి. ఇటు దేశంలో ఇట్లా పెద్ద పెద్ద లీడర్లకు సంబంధించినటువంటి విచారణలు ఒక రాజకీయ కక్ష సాధింపుతో జరుగుతున్నటువంటి ఆరోపణ ఉన్నటువంటి నేపథ్యంలో ఆయా పార్టీలు ఇప్పుడున్న పరిస్థితుల్లో విచారణలు అనేది అంటే వారికి సంబంధించి వారి పైన ఒక మచ్చబడింది, అది తుడిచేసే ప్రయత్నం వాళ్ళు చేయాలి. కానీ ఇది ఒక ప్రచారంగా మారుతుందా? ప్రచారంగా వీళ్ళు అది చేసుకుంటారు. మేము ఇది తప్పు అని ప్రచారము, మేము తప్పు చేయకుండా మమ్మల్ని ఇట్లా చేస్తున్నారు వాళ్ళు ప్రచారం చేసుకుంటారండి. వీళ్ళు చేసుకుంటారు కదా. మీరు ఇతర పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు, మేము విచారణ కమిషన్ వేసినాం, మేము అందులో తప్పు జరిగితే మేము యాక్షన్ తీసుకుంటున్నామని వీళ్ళు చెప్పుకుంటున్నట్టు, ఇతర పార్టీ వాళ్ళు చెప్పుకుంటున్నట్టు, రాజకీయ పార్టీ ఇంకోవైపు వాళ్ళు అది చెప్పుకుంటారు. మేము తప్పు చేయలేదు, మమ్మల్ని రాజకీయ కక్షతో ఇదంతా చేస్తున్నారు, తెలంగాణ అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లా మేము ఇదంతా చేసినామని వాళ్ళు చెప్పుకుంటారు. అంటే ఫైనల్ గా ప్రజల్ని రాజకీయ పార్టీలు డైవర్ట్ చేస్తున్నాయి ఈ ప్రచారాల పేరుతో. రాజకీయ పార్టీలు రాజకీయ విషయం మీద డైవర్ట్ చేయడానికి అన్ని పార్టీలు ప్రయత్నం చేస్తాయి. ఎవరి రాజకీయ ఎజెండా ఆ రాజకీయ ఎజెండాని ముందు తీసుకుపోతున్నటువంటిది కనిపిస్తుంది. ఇష్యూస్ మరి అంతే కదా. ఇప్పుడు డైవర్ట్ చేయడానికి ఇప్పుడు ఒకటి రాజకీయ నాయకులకు విచారణ లేదని మళ్ళా పిలిచారు. ఇటువంటి సందర్భంలోని ఓవైపు స్థానిక సంస్థలు ఎలక్షన్లు పెట్టట్లేదు,
ఇదన్నీ రైతు బంధు ఇవ్వట్లేరు, ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలేదు, ఈ అంశాలను డైవర్ట్ చేయడానికి ఇప్పుడు కొత్తగా రాజకీయ నాయకులకు నోటీస్ ఇచ్చేసరికి ఇతర రాజకీయ పార్టీలందరూ ఈ రకమైన దాదాపు వారం 10 రోజులు మొత్తం ఈ అంశం మీదనే డిస్కషన్ జరుగుతుంది కదా. డైవర్షనే కదా అధికార పార్టీ చేసినట్టు ఇది డైవర్షన్ కూడా. ఎందుకు నోటీసులు ఇప్పించినటువంటి సిచ్యువేషన్ వాళ్ళకు